ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఆశ్వేజ శుక్లపక్షం పాడ్యమి సోమవారం. ఈ రోజు నుండి కూడా మన భారతదేశం మొత్తంలో కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం అయినాయి దేవాలయాల్లో. అదేవిధంగా అమ్మవారి మూర్తిని ప్రతిష్ఠ చేసేటువంటి మండపాల్లో ఈరోజు సాయంత్రం నుంచి కూడా అమ్మవారి మూర్తి ప్రతిష్టలు నిర్విఘ్నంగా 9 రోజుల పాటు పూజలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇందులో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహించుకొని భక్తులందరూ కూడా అమ్మవారి దయకు కరుణకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 30వ తేదీ నాడు సిద్ధుల బతుకమ్మ, అదేవిధంగా అక్టోబర్ 2 విజయదశమి, అక్టోబర్ 3వ తేదీ నాడు అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకున్నటువంటి వారు అమ్మవారి ఉద్వాసన, ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. ఇది శాస్త్ర సాంప్రదాయం. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని ఈ నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో ఆరాధించి వేడుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశ. జయ శ్రీరామ్.